మొన్నటికి మొన్న ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొని తన 3 బిడ్డల్ని చంపుకున్న తల్లి, నిన్నటికి నిన్న భార్యపై అనుమానంతో తన 2 కొడుకు కూతుర్ని చంపుకున్న ఒక తండ్రి, ఇక ఈరోజు సొంత అక్క కూతురునే చాకుతో గొంతు కోసి చంపిన ఒక పిన్ని. ఎటు పోతుందండి సమాజం? ఏమైపోతుందండి మానవత్వం? అసలు ఎక్కడదండి ప్రేమ? తప్పుడు వేషాలేసుకొని వీళ్ళు బానే ఉంటున్నారు, కానీ అభం శుభం తెలియని పిల్లల్ని చంపేస్తున్నారు. అరే, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారండి? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారండి? వాక్యం ఏమని సెలవిస్తుంది? అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును అని. ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది. అసలు పిల్లల్ని చంపడం ఏంటండి? ఏం పుట్టిద్దండి వీళ్ళకి? ఏం పట్టిద్దండి వీళ్ళకి? దేవుడు ఏమని చెప్పాడండి? పరలోక రాజ్యం ఇలాంటి వారిదే, పిల్లలిదే అని చెప్పి సెలవిచ్చాడు. వాళ్ళని దగ్గరికి రానివ్వండి, నా దగ్గరికి రానివ్వండి అన్నాడు దేవుడు. అలాంటి పిల్లల్ని చంపుతున్నారంటే మరి వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఆకాశమందున్నవాడు ఊరుకుంటాడా? మరి దేవుడు వీరికి ఎలాంటి శిక్ష విధిస్తాడు చూద్దామా? కీర్తనల గ్రంథం 2:9 ఉంటుంది. ఇనప దండముతో నీవు వారిని నలుగొట్టుదువు, కొండను పగలకొట్టినట్లు ముక్క చెక్కలుగా వారిని పగలకొట్టుదువు అని చెప్పి. కాబట్టి ఇలాంటి వారు పిల్లల్ని హింసించి చంపేసి బ్రతికిపోయాం అనుకుంటారేమో. ఇలాంటి వారిని కొట్టడానికి దేవుడు పైన చూస్తున్నాడు. జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. అందరికీ మరణాత.